ఫ్రెండ్స్, మీరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. అయితే ఇలా బుధవారం సాగు కూర అడుగుతున్నాము. బయట ఉంది, మనం తెప్పుకొచ్చుకుందాం పదండి. ఇదే బుడ్డవాస ఆకుకూర. దీన్ని తెంపుతా నేను. ఇగో ఇవి పండ్లు, ఇవి తింటారు పిల్లలు. మా చిన్నోడి కోసం అయితే ఇంత ఆకుకూర వెళ్ళింది. దీన్ని వండుకుందాం. ఎట్లా వండాలో నేను చూపెడతాను. చిన్నోడి కోసం తీసుకొచ్చి పెట్టినాం. అది ఇష్టం కాదు తింటాడు. ఇది మేము కూడా తింటాం. తాపు సేమ్ చిన్న రామరూప పని ఉంటాయి, సేమ్ అవిట్లాగానే ఉంటాయి. దీని ఆకు దేనికి మంచిది అంటే, మనకు లోపల జ్వరం కొట్టినప్పుడు ఈ ఆకుకూర వండుకొని తినాలి. ఈ ఆకుకూర వండుకొని తింటే లోపల జ్వరం తగ్గుతుంది. ఇది కంపల్సరీ. ఎందుకంటే ఇది మొత్తం మంది వండుకుని చూసి నేను కూడా వండుతున్నా. ఇది ఎట్లా వండాలో చూపెడతా. ఇవి పచ్చిమిర్చి కడిగిన అన్ని కట్ చేస్తున్నా పట్టేటి. దీన్ని మంచిగా కట్ చేసుకున్నా. ఇవి కట్ చేసుకొని ఫ్రెష్ అయితే కడుక్కుంటున్నా. కూరకు తగినంత నూనె కొద్దిగా పోసుకుంటున్నాను, ఎందుకంటే కొద్దిగానే కాబట్టి. ఆవాలు జీలకర్ర, ఓళ్ళంక పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా. దీనికి తగినంత ఉప్పు వేసుకుంటున్నా. కాయలు గోలినాయి. ఇంకా కొద్దిగా తగినంత ఉప్పు పసుపు వేసుకుందాం. ఈ కూర వేసుకుందాం. పెసరపప్పు కొంచెం వేసుకుందాం, ఇంకా మంచిగా వస్తుంది. ఇక కూరనైతే ఇట్లా అయింది. నేను తిని చూపెడతా అన్నంలో ఎట్లయిందో చెప్తా. తింటున్నా. ఈ కూర వంట చేసినదా పెసరపప్పు, పొడిపప్పు, ఇది బుడ్డవాస ఆకుకూర. అయిపోయింది.
కూర మస్తు టేస్ట్ ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే వీడియోలు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్. బాయ్ బాయ్.